హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్రీగా లైట్ కాయిన్, తర్వాత సొలానా కాయిన్, దాంతోపాటు ఇంకొక 7-8 రకాల క్రిప్టో కాయిన్స్ అనే వాటిని ఫ్రీగా ఇన్స్టాంట్గా వితిన్ 20 సెకండ్స్లోనే ఆటో విత్డ్రాల్ ఇచ్చేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మొత్తం మీకు 6 లింకులు ఈ విధంగా ఇచ్చుంటానండి. సో ఈ ఫస్ట్ లింక్ ఏంటి అని అంటే ఇది బ్రేవ్ బ్రౌజర్ అనేటటువంటి ఒక బ్రౌజర్కి సంబంధించినటువంటి లింక్ అండి. సో ఎవరికైతే బ్రేవ్ బ్రౌజర్ అనేది లేదో వాళ్ళు ఫస్ట్ లింక్ క్లిక్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళేసి బ్రేవ్ బ్రౌజర్ అనేదాన్ని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఆల్రెడీ బ్రేవ్ బ్రౌజర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉండేటటువంటి సెకండ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ను మీరు కాపీ చేయాలండి. కాపీ చేసి బ్రేవ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి సెర్చ్ ఆప్షన్లో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేస్తే మీకు ఫాసెట్ పే అనేటటువంటి ఒక రిజిస్ట్రేషన్ సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇది మనం ఎందుకు ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటే ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 4 వెబ్సైట్స్లో వచ్చేటటువంటి విత్డ్రాల్స్ అన్నీ కూడా ఈ ఫాసెట్ పే అనేటటువంటి వెబ్సైట్కి మనకు విత్డ్రాల్గా వస్తాయన్నమాట. సో అందుకనేసి మీరు ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ ఫాసెట్ పే అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో అది చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫస్ట్ చేసుకోవాలండి. చేసుకొని దాని తర్వాత ఈ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తారో అదే మెయిల్ ఐడీస్ ఈ కింద కూడా మీరు యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు సెకండ్ది ఏదైతే ఉందో ఫాసెట్ పేకి సంబంధించినటువంటి లింక్ దీన్ని మీరు కాపీ చేయాలండి. కాపీ చేసి బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో బ్రేవ్ బ్రౌజర్లో పేస్ట్ చేయాలి. సో బ్రేవ్ బ్రౌజర్లో ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుందండి. ఆ సెర్చ్ బార్లో మీరు పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సైన్ అప్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ యూజర్ నేమ్, అంటే మీరు ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి అనేసి ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఇది చాలా సింపుల్గా అండి. మీ నేమ్లో ఒక 2-3 లెటర్స్ షార్ట్ కట్ పెట్టేసి 2-3 నంబర్లు పెట్టండి. సో యూజర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మెయిల్ అడ్రస్ అనేది ఎంట్రీ చేయమని అడుగుతుందండి. సో ఈ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇదివరకు ఫాసెట్ అనేటటువంటి వెబ్సైట్, తర్వాత CC వ్యాలెట్ అనేటటువంటి ఒక వ్యాలెట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో అదే మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. సో మెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీ పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్స్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టరు, తర్వాత కొన్ని నంబర్లు ఉండేటటువంటి పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇలా పేజ్ వస్తుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అగ్రీ చేస్తున్నట్టు ఈ చిన్న బాక్స్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాలండి. సో దాన్ని టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయాలండి. సో అలా టచ్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక క్యాప్చా అనే దాన్ని సాల్వ్ చేయాలి. సో ఈ క్యాప్చా ఏ విధంగా సాల్వ్ చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఉంది చూడండి, ఇది లైట్ కలర్లో ఉంది. సో ఇది డార్క్ కలర్లో ఉందన్నమాట. సో ఈ డార్క్ కలర్లో ఉన్నదాన్ని తీసుకొని వచ్చేసి ఈ లైట్ కలర్ ఉండే బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేలా పెట్టాలన్నమాట. ఏ విధంగా పెట్టాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని బాణం గుర్తుని ఈ విధంగా రైట్ సైడ్కి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉండేటటువంటి బాక్స్ వచ్చేసి కరెక్ట్గా దీంట్లో ఫిట్ అయిపోద్ది అనమాట. అలా ఫిట్ అయితే క్యాప్చర్ సాల్వ్ అయిపోయినట్టే. సో ఇలా ఫిట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 సింబల్ ఇచ్చారు చూడండి. ఈ 3 సింబల్లు ఏ ఆర్డర్లో ఉన్నాయో వాటిని కింద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ క్యాలెండర్ ఉంది, తర్వాత స్టార్ ఉంది, దాని తర్వాత ట్రాలీ బొమ్మ ఉంది అనమాట. ఇక్కడ ఇదే ఆర్డర్లో. సో ఇక్కడ ఫస్ట్ క్యాలెండర్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు, సెకండ్ స్టార్ ఉంది కాబట్టి స్టార్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ట్రాలీ ఉంది కాబట్టి ట్రాలీ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నెంబర్స్ ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ కింద అప్లై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు
క్లిక్ చేయండి. సో అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా సాల్వ్ అయిపోతుందండి. సాల్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. మీ మెయిల్కి ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ అకౌంట్ అనేదాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అనేసి చెప్తున్నారు అన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలండి. సో మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫాసెట్ పే అనేటటువంటి దీని నుంచి మీకు ఒక మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మీకు ఒక లింక్ అనేది ఇక్కడ వస్తుందండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే అప్పుడు మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ అని అడుగుద్ది. లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. లాగిన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇదివరకు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి మీద మీరు మీ మెయిల్ ఐడిని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నది. దాని తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ పజిల్ ఓపెన్ అయిందండి. సో ఇదివరకు ఏదైతే పజిల్ చేసామో సేమ్ ఇలా ఇక్కడ డార్క్గా ఉండేటటువంటి బొమ్మను తీసుకెళ్ళేసి ఇక్కడ ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దానిలోకి స్క్రోల్ చేయాలి. ఎలా స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ ఉన్న బాణం గుర్తుని తీసుకెళ్ళేసి స్లోగా దీని మీదకి అంటాం. అంటే ఆ మధ్యలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫిట్ అయ్యేలా మీరు ఈ బొమ్మను తీసుకొచ్చి పెట్టాలి. పెట్టేస్తే అప్పుడు మీకు ఈ క్యాప్చా సాల్వ్ అయింది. సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఇటువంటి క్యాప్చా ఇంకోటి వస్తుందండి. ఇక్కడ ఇది ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ని బట్టి కింద ఉండేటటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్యాలెండర్ ఉంది కాబట్టి క్యాలెండరు, సెకండ్ స్టార్ ఉంది కాబట్టి స్టారు, దాని తర్వాత ట్రాలీ ఉంది కాబట్టి ట్రాలీ, ఈ 3 సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అని అడుగుద్దండి. లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్దంటే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. సో మీ మెయిల్ ఓపెన్ చేసి ఆ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఈ కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది, ఐ లైక్ ఇట్ అనే ఆప్షను. ఆ లైక్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక రివార్డ్ పాయింట్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఈ విధంగా మీ ఫాసెట్ పే అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయిపోద్ది. సో ఈ ఫాసెట్ పే ఎందుకు క్రియేట్ చేసుకున్నాము అని అంటే మనం ఇప్పుడు ఎర్న్ చేసేటటువంటి కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నిటినీ మనం విత్డ్రాల్ పెడితే ఈ ఫాసెట్ పే అనేటటువంటి వెబ్సైట్కి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఇది క్రియేట్ చేసుకున్నాం. సో ఇది ఆల్రెడీ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి నేను చెప్పే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఇక్కడ చూడండి freeltc.fun అనేటటువంటి ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యొక్క లింక్ను మీరు కాపీ చేయండి. కాపీ చేసి బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక కొత్త ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ కింద లైన్లో 2 అని ఉంది చూడండి, దీని మీద 2 మీద నేను టచ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది బ్రేవ్ బ్రౌజర్లో కింద, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సెర్చ్ బార్ ఏదైతే ఉందో టాప్లో ఈ సెర్చ్ బార్లో నేను లింక్ను పేస్ట్ చేశానండి. సో లింక్ను పైన పేస్ట్ చేయగా ఇక్కడ ఏదైతే ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ వస్తుందో రెడ్ కలర్లో దాని మీద మీరు టచ్ చేయాలండి. సో టచ్ చేస్తే ఇప్పుడు మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఫాసెట్ పే అనేటటువంటి వెబ్సైట్కి ఏదైతే మీ మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద ఏదో ఐకాన్ క్యాప్చా అనేసి అడుగుతుంది, దాన్ని నేను టచ్ చేశాను అనమాట. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఐకాన్ క్యాప్చా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసిన ఏం రెస్పాన్స్ లేదు. దీని కింద వెరిఫై దట్ యూఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు కొన్ని సింబల్స్ ఓపెన్ అయ్యాయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే సింగిల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మౌస్ అనేది ఒక్కసారే ఉంది, అదే మీకు ఇక్కడ పడవ సింబల్ ఏవైతే ఉన్నాయో ఇవి 4 సార్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మౌస్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయాలి. సో దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఐకాన్ క్యాప్చా ఏదైతే ఉందో అది వెరిఫికేషన్ కంప్లీట్ అని పడింది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అని పడిన తర్వాత ఈ విధంగా లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. సో లాగిన్ మీద టచ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి.
సో ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి సంబంధించి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మీరు వేరే వాళ్ళకు రిఫర్ చేస్తే మీకు 25% అనేది రిఫరల్ బోనస్గా వస్తుందన్నమాట. సో ఈ లైట్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని ఎర్న్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ ఇది. తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో దాని తర్వాత ఇక్కడ మీకు వేరే లింక్ ఉంది చూడండి, cryptofuture.co.in అనేటటువంటి ఒక లింక్ ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేయాలండి. సో లింక్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద లైన్లో మీకు ఐకాన్స్ సింబల్ ఉంటుందండి, ట్యాబ్ సింబల్ ఇక్కడ 3 అని ఉంది చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెర్చ్ URL ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసేసి లింక్ పేస్ట్ చేశాను. ఇక్కడ సెర్చ్ రిజల్ట్లో రెడ్ కలర్లో వచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సేమ్ మళ్ళీ అదే మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇదివరకు ఇచ్చింది అదే మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏంటి అనేది వీళ్ళు అడుగుతున్నారనమాట. సో ఈ సింబల్ 3 ఉన్నాయండి, తర్వాత ఇటువంటి సింబల్ 2 ఉన్నాయి. సో ఒక్కటున్న సింబల్ ఏంటి అంటే ఇదే అనమాట. సో ఒక్కటున్న సింబల్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అని పడింది. కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు దీనికి సంబంధించినటువంటి సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది కూడా చూద్దాం. సో దాని తర్వాత సొలానాకు సంబంధించిన వెబ్సైట్ అండి. ఈ సొలానాకు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తున్నా. సో లింక్ కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ బ్రేవ్ బ్రౌజర్కి వచ్చానండి. ఈ కింది లైన్లో ట్యాబ్ సింబల్ ఏదైతే ఉందో 4 అనేసి దాన్ని టచ్ చేశాను. ఈ కింద మళ్ళీ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తున్నానండి. సో ప్లస్ సింబల్ టచ్ చేసిన తర్వాత సెర్చ్ బార్ వచ్చింది కదా, సెర్చ్ బార్లో లింక్ పేస్ట్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను టచ్ చేశాను అనమాట. సో టచ్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఫాసెట్ పే మెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఫస్ట్ కాలంలో మెయిల్ అడ్రస్ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తక్కువ ఉన్నటువంటి సింబల్ ఏంటి, సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవి అయితే 3 ఉన్నాయన్నమాట. సో ఇవి అయితే 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నది ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అని పడింది. దాని తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను అనమాట. సో టచ్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు సొలానాకు సంబంధించినటువంటి ఎర్నింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు లాస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేద్దామని చూద్దాం. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, క్లెయిమ్ క్రిప్టో అనేసి. ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రేవ్ బ్రౌజర్లో కింద లైన్లో 5 అని నాకు నంబర్ ఉంది, మీకు ఎంతో కొంత ఉండొచ్చండి. దాని మీద టచ్ చేసి దాని తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టండి, న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెర్చ్ ఆప్షన్లో లింక్ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక సెర్చ్ రిజల్ట్ వచ్చింది చూడండి, claimcrypto.in. సో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాసెట్ పే ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుందండి. సో ఆ కాలంలో మీ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తక్కువ ఏవి ఉన్నాయి సింబల్స్, సో ఇది కలిపి 2 ఉన్నాయండి, మిగతా అన్నీ 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సింబల్ ఏదైతే ఉందో తక్కువ ఉన్నది దాన్ని ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ అని పడింది. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ క్రిప్టో అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది కూడా ఇక్కడ మీకు రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఒక్కొక్క వెబ్సైట్లో ఏ విధంగా వర్క్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం వెబ్సైట్లలో ఓపెన్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ కింద 6 అనే సింబల్ ఉంది చూడండి, మీకు ఎంతో కొంత ఉండొచ్చండి, అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫస్ట్ LTC లైట్ కాయిన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో డాష్ బోర్డు
దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో మెనూ బటన్, దాని మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎర్నింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. దాని కింద ఇక్కడ క్లెయిమ్ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఈ క్లెయిమ్ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఫాసెట్ ఎల్టీసీ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎవ్రీ 10 సెకండ్స్కి లైట్ కాయిన్ అనేది మీకు జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు టచ్ చేయండి. సో ఇక్కడ ఎల్టీసీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ 3 అడ్డగీతలు క్లిక్ చేస్తున్నానండి. సో 3 అడ్డగీతలు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని కింద ఫాసెట్ ఎల్టీసీ అనే ఆప్షన్ చూడండి, దీని మీద టచ్ చేశానండి. టచ్ చేసే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పేజ్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని, లేకపోతే ఇక్కడ ఒక ఇంటూ మార్క్ వచ్చింది చూడండి స్క్రీన్ మీద, రెడ్ కలర్లో పెట్టాను, రెడ్ కలర్ మధ్యలో పెట్టాను ఇంటూ మార్కు, దాన్ని క్లోజ్ చేయాలండి ప్రతిసారి. అది క్లోజ్ చేస్తేనే మీకు ఈ కింద క్యాప్చా లోడ్ అయింది. సో ఇక్కడ ఎల్టీసీ 10 సెకండ్స్కి ఒకసారి మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తక్కువ ఇమేజెస్ ఏ ఉన్నాయి అని అంటే ఇదే. సో నర్సు బొమ్మ ఏదైతే ఉందో అది తక్కువ ఉందన్నమాట. దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అని పడింది. స్క్రీన్ పైకి అన్నానండి. స్క్రీన్ పైకి అన్న తర్వాత ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లెయిమ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ ఒక పేజ్ అనేది లోడ్ అయ్యింది చూడండి. సో ఇక్కడ సక్సెస్ అని పడ్డది. సక్సెస్ అని పడిన తర్వాత ఇదే పేజ్లో ఇంటూ మార్క్ ఉంది చూడండి, ఫస్ట్ ఆ ఇంటూ మార్క్ మీరు క్లోజ్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గో క్లెయిమ్ అని వచ్చింది. ఇంకోసారి కూడా నేను ట్రై చేస్తానండి, గో క్లెయిమ్. సో గో క్లెయిమ్ టచ్ చేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను టచ్ చేశానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఈ పడవల బొమ్మలు ఏవైతే 2 ఉన్నాయో అవి తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిలలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేశాను. పడవ బొమ్మలు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇక్కడ క్లెయిమ్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను అనమాట. సో క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేశాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ సక్సెస్ అని వచ్చింది. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మీద కొడుతున్నా. కొట్టిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని వచ్చింది కదా, ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. సో టచ్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు నేను 4 సార్లు ఈ లైట్ కాయిన్ అనే దాన్ని క్లెయిమ్ చేశానండి. ఫాసెట్ పే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నా, అక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఫాసెట్ పే వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మెనూ బటన్ ఏదైతే ఉందో దాని మీద నేను 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ డాష్ బోర్డు, యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. సో జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇక్కడ చూడండి పే అవుట్స్ రిసీవ్డ్ టుడే 10 అని ఉంది. సో దాని డీటెయిల్స్ పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను విత్డ్రాల్ పెట్టింది ఎల్టీసీ, ఇక్కడ చూడండి క్లియర్గా ఎల్టీసీ 0.000023 ఎల్టీసీ. సో ఒకసారి దానికంటే ముందు ఒకసారి చేశానండి, అంటే లైవ్ వీడియోలో 2 సార్లు చేశాను. అంతకంటే ముందు ఇంకొక 2 సార్లు చేశాను, అంటే వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి. సో ఇక్కడ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అనమాట. ఈ విధంగా వితిన్ 10 సెకండ్స్, ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి మీరు లైట్ కాయిన్ ఇక్కడ మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లైట్ కాయిన్ కాకుండా వేరేది అదర్ది ఏదన్నా క్లెయిమ్ చేసుకోవాలంటే అది కూడా చూపిస్తాను. ఇక్కడ 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి, దీన్ని టచ్ చేయండి. సో దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాసెట్ డోజీ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఫాసెట్ డోజీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో దాని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డోజీ కాయిన్ ఏదైతే ఉందో అది ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి క్లెయిమ్ అయింది. మొదటగా నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నా. సో అది క్లోజ్ చేస్తేనే మనకు పేజ్ లోడ్ అయింది. సో అది క్లోజ్ చేసి ఇక్కడ వెరిఫై ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్న సింబల్ ఇది. సో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇక్కడ క్లెయిమ్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత
సో పేజ్ అనేది లోడ్ అవుతుందండి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫాసెట్లో సఫిషియంట్ ఫండ్స్ లేవు అనేసి వచ్చిందనమాట. సో నో ప్రాబ్లం అండి, ఇది మనం కావాలంటే మళ్ళీ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు అంటే కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఫాసెట్లో ఫండ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో వాటిని ప్రతిసారి రీలోడ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో అంతలోపు ఈ విధంగా కొన్నిసార్లు మనకి ఇటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మళ్ళీ నేను లైట్ కాయిన్కే వచ్చానండి. లైట్ కాయిన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఒక సింబల్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ అది క్లిక్ చేశాను. క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూద్దాం ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది అనేసి. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ అయింది విత్డ్రాల్ అనేసి క్లియర్గా చూపించింది. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో ఇంకొకసారి నేను ఈ ఫాసెట్ పే ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రెష్ చేశానండి. జస్ట్ అలా పైకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇమీడియట్గా నాకు ఇంకొక విత్డ్రాల్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఎన్ని విత్డ్రాల్స్ కావాలంటే అన్ని విత్ ఇన్ సెకండ్స్లో మనకు విత్డ్రాల్స్ వస్తాయి. ఇక్కడ పే అవుట్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి, 11 పే అవుట్లు ఈరోజు వచ్చినట్టు. సో ఇది ఒక వెబ్సైట్ వర్క్ చేసే విధానం అండి. దాని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ ఈ ఎల్టీసీ ఫాసెట్ అనేది ఏదైతే ఉందో దీనిలోకి వచ్చాను చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫాసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫాసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ ఎల్టీసీ ఫాసెట్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వెరిఫై యూఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేశాను. ఇక్కడ అన్నిటికంటే తక్కువ పడవలు ఉన్నాయి కాబట్టి అది టచ్ చేశానండి. వెరిఫికేషన్ కంప్లీట్ అని పడ్డది. క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఫండ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అనేసి వచ్చింది వెబ్సైట్లో, కానీ నో ప్రాబ్లం. మళ్ళీ మనం ఇంకోసారి 10 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ట్రై చేయవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఫాసెట్స్ క్లిక్ చేశానండి. సో ఏదో ఒకటి ఇక్కడ ఫాసెట్ బీసీహెచ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫాసెట్ బీసీహెచ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత వెరిఫై ద టీఆర్ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్నది ఈ సింబల్ అనమాట. సో అది టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అని పడింది. స్క్రీన్ పైకి స్క్రోల్ చేసా. ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను అనమాట. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ బిట్ కాయిన్ క్యాష్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందనమాట. సో ఇప్పుడు నేను ఫాసెట్ పే వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తాను. సో ఫాసెట్ పే వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ నేను యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది రీఫ్రెష్ చేశాను. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి బీసీహెచ్ ఏదైతే ఉందో అది విత్డ్రాల్ వచ్చేసింది. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది అనమాట. లైవ్ విత్డ్రాల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఇది క్లెయిమ్ చేసే టైంలో ఎప్పుడైనా కానీ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని పడితే అప్పుడు మళ్ళీ మీరు ఫాసెట్స్లోకి వెళ్ళేసి కొత్తది ట్రై చేయాలండి. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉలి బొమ్మ ఉంది, అది టచ్ చేశాను. సో క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి సక్సెస్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ అనేది రాలేదు, ఫెయిల్డ్ అని పెడితే విత్డ్రాల్ ఇక్కడ ఫాసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి వేరే అదర్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎల్టీసీ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వలేదనుకోండి, డోజీకి వెళ్ళండి. డోజీ కూడా వర్క్ అవ్వలేదనుకోండి, జెడ్ క్యాష్, బిఎన్బి, బీసీహెచ్, ఇథీరియం, సొలానా, టీఆర్ఎక్స్, డాష్, డీజీబీ, ఈ విధంగా మీకు ఏది కావాలంటే అది మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మూడో వెబ్సైట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ ఫాసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఫాసెట్ సొలానా అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ పేజ్ మీద ఇంటూ మార్క్ పడుతుంది చూడండి, ఆ ఇంటూ మార్క్ అనే దాన్ని తీసేయండి. తీసేసి క్యాప్చా ఎంట్రీ చేయండి. సో ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్న సింబల్ ఏదంటే ఇది. సో దాన్ని టచ్ చేసి క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో
దాని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ విత్డ్రాల్ అనేది సక్సెస్ అని పడింది. సో ఎంత సొలానా పడింది కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. ఇప్పుడు సొలానా మనకు వచ్చిందా లేదా చెక్ చేయడానికి ఫాసెట్ పే ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రెష్ చేశాను. ఇక్కడ పేఅవుట్స్ రిసీవ్డ్ 14 అని పడింది. స్క్రీన్ పైకి అంటున్నాను చూడండి ఇక్కడ. సో వితిన్ 10 సెకండ్స్లో మీకు సొలానా కూడా వచ్చేసింది. సో ఇంకా లాస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈరోజు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఇది క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా ఫాసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. వీటిలలో సో ఇప్పుడు ఇక్కడ బిఎన్బి ఉంది కదా, బిఎన్బి ట్రై చేద్దాం. సో ఇక్కడ బిఎన్బి ఫాసెట్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పేజ్ అనేది లోడ్ అవుతుందండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్ మీద ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఇది లేకుండా ఇంటూ మార్క్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత స్క్రీన్ పైకనండి. అన్న తర్వాత ఇక్కడ ప్రిపేరింగ్ ఫర్ యువర్ క్లెయిమ్ అని పడింది. చూద్దాం ఇక్కడ స్టెప్స్ ఏ అయితే ఉన్నాయో అది మేబీ కంప్లీట్ అవ్వాలేమో చూద్దాం. ఏం లేదండి, ఇలా మనం పైకి అన్న తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ టు సెకండ్ స్టెప్ అని ఉంది. సో సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయాలన్నమాట పేజ్ మీద. సో ప్రెస్ చేశాను, మళ్ళీ పైకి అంటున్నా. ఇక్కడ ప్రొసీడ్ టు ఫైనల్ స్టెప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, 6, 3, 2 అనే నంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కింద ఉండే బాక్సులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 6 ఇక్కడ ఉందన్నమాట. సో ఇటాలిక్ నెంబర్ ఫస్ట్ 6 సెలెక్ట్ చేసుకున్నా. సో దాని తర్వాత 3 సెలెక్ట్ చేసా, దాని తర్వాత 2 సెలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ రీసెట్ కొడుతున్నా, ఫస్ట్ సరిగ్గా సెట్ కాలేదు. సో ఫస్ట్ 6 సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇంటూ మార్క్ కొట్టేస్తున్నా. ఫస్ట్ 6, 3, 2 టచ్ చేశాను. జస్ట్ పైకన్నా వెరిఫై దట్ యు ఆర్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను. ఈ కింద ఈ ఆప్షన్ చూడండి, దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అని పడ్డది. పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ క్లెయిమ్ బిఎన్బి అనే ఆప్షన్ చూడండి, దీని మీద నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బిఎన్బి విత్డ్రాల్ కూడా సక్సెస్ అని పడింది. సో ఇప్పుడు నేను మళ్ళీ మన వెబ్సైట్ ఫాసెట్ పే ఏదైతే ఉందో దాని మీద వెళ్తున్నా. సో ఇక్కడ ఫాసెట్ పే ఓపెన్ చేశానండి. ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. చూడండి ఇక్కడ ఇప్పుడే మనం విత్డ్రాల్ పెట్టాం బిఎన్బి ఇమీడియట్గా వచ్చేసింది అనమాట. సో ఈ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఏ విధంగా మనం క్లియర్గా వర్క్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా అర్థం అవ్వకపోతే ప్రతిరోజు సాయంత్రం మనం టెలిగ్రామ్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకొని వీటిలలో ఏ విధంగా వర్క్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వెబ్సైట్స్ అయితే అద్భుతంగా వర్క్ అవుతున్నాయి. మీకు ఎంత ఓపిక ఉంటే ఆ ఓపికను బట్టి మీకు ఎర్నింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీరు ఎంత ఎర్న్ చేయగలరు అనేదాన్ని మీరు చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.